11 సీట్లు వచ్చిన మాజీ మాజీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మాట్లాడారు. ఇక్కడ రాజధాని ఏ ప్రాంతంలో ఉందన్నారు, నది గర్భంలో ఉందన్నారు. అసలు రాజధాని ఏ ప్రాంతంలో ఉంది అనే ఒక అవగాహన లేకుండా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు. వారు లండన్ ట్యాబ్లెట్లు అయిపోయినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా నీళ్లు ఉండయి, ఒక ప్రాంతానికి నీళ్లు ఏ దిక్కున ఉండాలి, వాస్తురీత్యా శాస్త్రరీత్యా ఈ రెండు మాటలు తెలిస్తే అవగాహన చేసుకోమనండి. ప్రతి ఇంటికి ఉత్తరాన నీళ్లు ఉండాలి, ఉత్తర ఈశాన్యంలో ఇంకా వాటర్ ఉండాలి. రాజధానికి ఎక్కడ వాటర్ ఉంది తెలుసుకోండి. తెలియకపోతే ఖచ్చితంగా రాజధాని ప్రాంతానికి ఉత్తర వాహినిగా ఉత్తర ఈశాన్యంగా నీరు ప్రవహిస్తుంది. ఇది ఒక ప్రాంతానికి వాటర్ రిసోర్సెస్కి నెంబర్ 1 ప్లేసు. ఇది ఒకళ్ళు చెప్తే ఏర్పరచుకునేది కాదు, ఇంకొకళ్ళు చెప్తే తోసిపుచ్చేది కాదు, వారి నోటికి వచ్చినట్లు మాట్లాడటానికి. పైపెచ్చు నీరు పైనుంచి ఇక్కడికి వచ్చి కృష్ణా అనేది ఎక్కడో మహారాష్ట్రలో పుట్టింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ వాళ్ళకి బాగా అదురు పొదునుగా ఉపయోగకరంగా ఉండి థర్మల్ పవర్ పాయింట్ కోసం ఇక్కడ రిజర్వ్ వాటర్ నిల్వలో ఉండి దానికి సపోర్ట్గా ఏనాడో బ్రిటిష్ వాళ్ళకు ముందు స్టార్ట్ చేసి దాని తర్వాత గట్టిపరిచిన ప్రకాశం బ్యారేజ్ అండదండగా ఉండి ఆ తర్వాత వదిలితే నీళ్ళు ఎక్కడికి పోతాయి, వెంటనే సముద్రంలోకి వెళ్తాయి. ఇది గర్భమా? ఇది గర్భమా? ఒక మాట మాట్లాడాలి. గర్భం అంటే ఏంటి అసలు? ఆ గర్భం అనే మాటకు అర్థం ఏంటి? నిల్వ. ఇది నిల్వ ఉండే ప్రాంతమా? వాటం బాగా అనువుగా ఉండే ప్రాంతం. పైపించి దీనికి ఎటువైపు ఉంది? రాజధాని ప్రాంతం దక్షిణంగా మెరకగా ఉంది. ఈ చిన్న విషయం కూడా తెలియకుండా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడొద్దు దయచేసి. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ రోడ్లు లేవు, విద్యుత్ లేదు, ఈ ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు లేవని. సరైన మౌలిక సదుపాయాలు లేకుండే ఈ కోస్టల్ బెల్ట్ అంతా డెవలప్లో ఇదివరకే ఉందా? ఇదివరకే బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ ప్రాంతం రాజధానిగా చేయాలని ప్రపోజల్లో ప్రతిపాదనలో ఉందా? ఈ మాత్రం ఉందా తెలుసా మీకు? కర్నూలు రాజధానిగా చేసినప్పుడే ఈ ప్రాంతం రాజధాని ప్రాంతంలో ప్రతిపాదనలో ఉంది. ఒక రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేయాలంటే ప్రతిపాదనలో ఉండాలంటే ఇక్కడ ఉండాల్సింది మౌలిక వస్తువులు అన్ని హంగులు ఉన్న ప్రాంతం. మీరు ఎంతసేపటికి ప్రజల యొక్క దృష్టిని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ఏ మౌలిక వస్తువులు లేకుండే, రోడ్లు లేకుండా ఇవాళ ఇంత దగద్దుడిగా వాహనాలు తిరుగుతున్నాయని మేమే ఈ ప్రాంత వాసులే మాకు దుమ్ము పడుతుందని కంప్లైంట్ చేసాం. ఇక్కడ ఈ రాజధాని ప్రాంత వాసులమే ఎందుకు కంప్లైంట్ చేసాం? వాహనాల తాకిడి ఎలా ఉందని. మరి రోడ్లు లేకుండా ఎలా జరుగుతుంది ఇదంతా? వాటర్ లేకుండా ఎలా కట్టుబడులు జరుగుతున్నాయి? నీ నోటితోనే మాట్లాడే ఇక్కడ నీళ్ళు 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 అని, మళ్ళీ ఇక్కడ ఏమీ లేవని ఎలా చెప్తున్నావు నువ్వు? అసలు ఈ ప్రాంతం దేనికి పనికిరాదని ఎలా మాట్లాడుతున్నావు? ఎక్కడ ఉంటే ముఖ్యమంత్రి అక్కడ రాజధానా? అంటే నువ్వు రోజుకు చాట ఉంటావు, లండన్లో ఉంటుందా? నువ్వు అన్న మాటలు అయ్యేగా గతంలో. ఇక నీకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అనే పదం వినటానికి కూడా నువ్వు పనికిరావు. కాబట్టి నువ్వు ఆ అక్కస్సుతో ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు ఒకటే ఏకోనారాయణ దేకోనారాయణ అన్నట్టుంటుంది నీ బతుకని. ఇంకా ఏమీ చేయలేక నువ్వు రోడ్డును పడి ఈ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో అడుగులేస్తున్నారు. నేను చేసిన దుశ్చర్యలకి పాపాలకి నాకు తెలిసి 30 ఏళ్ళు కోలుకోకూడదు. అరేరే వీళ్ళు మంచి వైపు అడుగులేస్తున్నారు అని అక్కసు ఎలాగక్కటానికి ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పక్క రాష్ట్రాల వాళ్ళతో చేతులు కలిపి నువ్వు కలపొచ్చు. ఎప్పుడు మంచి కోసం డెవలప్మెంట్ కోసం చేతులు కలపాలి. లోపల ముసుగు దొంగలు చేతులు కలిపి ఆఖరికి కరోనా వచ్చి ఇక్కడ కటకట్లాడుతున్నా కానీ ఆ రోడ్డు దాటి రావద్దన్న సిగ్గు లేకుండా వెళ్ళి రేత్రి వాళ్ళతో మంతనాలు చేసిన నీచపు సంస్కృతి కలిగిన వాడివి నువ్వు. ఇంకా నువ్వు ఎంతకు మించి ఏం మాట్లాడతావు? ఇంకెంతకు మించి ఏం మాట్లాడలేవు. ఎంతకీ నీకు అభివృద్ధి అనే మాటకి అర్థం తెలీదు. నీకు తెలిసిందల్లా ఒకటి దోచుకోవటం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం. నువ్వే కన్నా మళ్ళీ వచ్చుంటే పొరపాటున రాష్ట్రం ఎప్పుడో మట్టి కొట్టుకుపోయేది. కొండల్ని మట్టి చేసి నేల చేసావు. ఆ మట్టిని కూడా తవ్వి గర్భంలోంచి నువ్వు అన్నావు చూడు, గర్భంగా తవ్వి నువ్వు ఇసుక అమ్మావు చూడు పక్క రాష్ట్రానికి దారుణంగా. ఈ బతుక్కి మనకి నీళ్లు తేటం చేత కాలేదు, కరెంటు తేటం చేత కాలేదు, కరోనా వస్తే సపోర్ట్ చేసుకోవడం చేత కాలేదు. నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీ మాటని నీ ఆలోచనని విన్నా కానీ ఆ విషపగాలి సోకితే ఎలా భస్మం అయిపోయి రోగాల పాలవుతావు అలా జరుగుతుంది. నువ్వు ఇలాంటి నీచపు మాటలు ప్రతిపాదనలు ప్రేరణ వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు, అంత టైము లేదు. అన్నీ మానుకొని గొడుగులు వేసుకోవడం మంచిదని తెలియజేయటమైంది. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. గత 5 సంవత్సరాలు అమరావతిని విధ్వంసం చేసి, విచ్ఛిన్నం చేసి, సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు లేకుండా రాక్షస పరిపాలన చేసి, ఇక్కడ ఒక సైకో ప్రభుత్వం ఏర్పడి
ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పెడతానికి వచ్చినటువంటి పెట్టుబడిదారులందరూ కూడా బెదిరించి వాటాలు అడిగి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి కొత్త పరిశ్రమ లేకుండా రాష్ట్రానికి 11 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎట్టగొట్ట వదిలించుకోవాలని చెప్పి గత 24 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇసమంటి రాక్షస ప్రభుత్వాన్ని నిరంకుశ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని చెప్పి 11 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా పక్కన కూర్చోబెట్టారు. అయినా కానీ ఈరోజు అమరావతిపై అవాకులు చవాకులు మాట్లాడుతూ అమరావతి నదీ గర్భంలో ఉందని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ఉండయో కళ్ళు లేవో మాకైతే అర్థం కావట్లేదు. మరి 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? ఆ రోజే నిర్మాణాలు ఆపి మీరు మరి ముంపు ప్రాంతము ఇదంతా ఎడారి ప్రాంతం గుంట ప్రాంతము ఇక్కడ నిర్మాణాలకు పనికిరాదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? సిగ్గు తెచ్చుకోండి అయ్యా ఇప్పటికైనా. వాళ్ళు వచ్చి ఇక్కడ 18 నెలలు పరిశోధనలు చేసి గత 100 సంవత్సరాల వాతావరణ పరిస్థితులు అంచనా వేసి అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా ఇది మునిగిపోలేదు, ఇది ముంపు ప్రాంతం కాదు అని తేల్చి చెప్పింది. అయినా కానీ ఇంకా అమరావతి గురించి అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రైతులుగా మేమందరం కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా అమరావతి గురించి మాట్లాడితే రాబోయే రోజుల్లో నీకు 11 సీట్లు కూడా రావు. అమరావతిలో విధ్వంసం నుంచి వికాసం వైపు అమరావతిలో ఈ రోజున దాదాపు 58,000 కోట్లతోటి 90 రకాల పనులకు సంబంధించి టెండర్లు పిలిచి ఈరోజు అత్యంత కోలాహలంగా రోజుకు 3 షిఫ్టుల మీద మరి ఈరోజు మరి అమరావతి నిర్మాణ పనులు అత్యంత కోలాహలంగా మరి అత్యంత వైభవపేతంగా ఇక్కడ జరుగుతున్నాయి. మరి మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి. మరి వర్షాల్లో మరి వరదల్లో మరి నిర్మాణాలకు ఆటంకం కలిగింది. వర్షాలు పోయినాయి. నవంబర్ డిసెంబర్ నెలల్లోనే దాదాపు 4-5 నెలల్లో ఎంతవరకు జరిగిద్దో కేవలం ఈ 2 నెలల్లోనే అంతవరకు నడిచింది. మరి వాళ్ళకి ఏదైతే 2.5 సంవత్సరాలు మరి పూర్తి చేయాలని చెప్పి వారికి చెప్పారు. అదేవిధంగా 6 నెలల గ్రాస్ పీరియడ్ మొత్తం 3 సంవత్సరాలు గుత్తేదారులకి మరి పూర్తి చేయాలని చెప్పి సిఆర్డీ నుంచి ఆదేశాలు వెళ్ళి 3 సంవత్సరాలు కాదు 2.5 సంవత్సరాలని పూర్తి చేస్తామని చెప్పి వారు ఈరోజు దాదాపు 15,000 మంది కార్మికులతోటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జనవరి చివరికి ఇంకో 15 నుంచి 20,000 మంది కార్మికులు వస్తారు. ఇంకా స్పీడ్గా నిర్మాణ పనులు చేపడతామని చెప్పి వారందరూ కూడా చెబుతున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎంతో కష్టపడి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడి తీసుకొచ్చి అమరావతికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి విద్యార్థులకి మంచి ఉద్యోగాలు కావాలి, అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి అంత కష్టపడి 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తుంటే ఈ రకంగా మీరు ఎక్కడా కూడా రాష్ట్రానికి ఉపయోగపడి ఏ ఒక్క పని చేయపోగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పెట్టుబడులు వచ్చే వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు. మీరు అసలు ప్రతిపక్ష నాయకుడుగా కూడా పనికిరారు అనే మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. అదేవిధంగా ఈ రోజున 2వ విడత ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ చేపడుతుంటే ల్యాండ్ పూలింగ్ జరగకుండా ఇక అదేవిధంగా అమరావతి నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకోవాలని ఈ రోజున మీరు నదీ గర్భంలో మరి అమరావతి ఉందని చెబుతున్నారు. నదీ గర్భం ఎక్కడ స్వామి మీకు అవపడతలేదా? మన వర్షాలకి మరి బెంగళూరు మునిగిపోయింది, మద్రాసు మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోయింది, మహానగరాలు మునిగిపోతే హైదరాబాద్లో మరి అమరావతిలో ఎక్కడ ఒక సుక్క నీళ్లు కూడా రాలేదు. ఈ రోజున మద్రాసు నగరం ఎక్కడుంది? సముద్రం ఒడ్డున లేదా? అదేవిధంగా హైదరాబాద్ ఎక్కడుందో మూసీ నది ఒడ్డున లేదా? అదేవిధంగా మహారాష్ట్ర ఎక్కడుంది? మహారాష్ట్ర బొంబాయి ఎక్కడుంది? అరేబియా మహాసముద్రం పక్కన లేదా? అదేవిధంగా ఎన్నో నగరాలు ఎక్కడున్నాయి? నదుల ఒడ్డు సముద్రాల ఒడ్డున నదులు ఒడ్డునే ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సింగపూర్ ఎక్కడుంది? అదేవిధంగా దుబాయ్ ఎక్కడుంది? ఇటువంటి ఎన్నో దేశాల్లో రాజధానులు కానీ ఎన్నో దేశాల్లో పెద్ద పెద్ద నగరాలు పట్టణాలు కూడా మరి సముద్రాల ఒడ్డునే ఉన్నాయి. అవి మరి ఎంతో అభివృద్ధి చెందినాయి. ఎంతసేపుడికి నదీ గర్భం అంటావు? నది ఎక్కడ ఉంది? నది పక్కన ఉంది. పక్కనుంటే నది వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చింది అమరావతి ప్రాంతానికి? రాబోయే 100 సంవత్సరాల్లో ఎటువంటి నీటికి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ నివసించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పక్కన పవిత్ర నదీ తీరం ప్రవహిస్తుంది. మొన్న 11,24,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. అమరావతికి వరదల వల్ల కృష్ణానదికి వరదల వల్ల 11,24,000 క్యూసెక్కుల వరద వస్తే అమరావతిలో ఎక్కడా కూడా సుఖనీరు లేదు. అయినా కానీ ఎందుకు ఈ అబద్ధాలు చెబుతున్నావు? ఎందుకు రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా వంచేస్తున్నావు? ఎందుకు మోసం చేస్తున్నావు? మమ్మల్ని దాదాపు 29,000 కుటుంబాలను 5 సంవత్సరాల పాటు రోడ్డు పాలు చేసి అధోగతి పాలు చేసి కనీసం మానసిక క్షోభ గురి చేసి మా మీద తప్పుడు కేసులు పెట్టి
మమ్మల్ని జైల్లో పెట్టి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. బాబు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు 2 చేతులు అయితే నమస్కారం చేస్తాం. మీరు అమరావతి గురించి పొరపాటును కూడా మాట్లాడొద్దు, మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరు ఈరోజు మొన్న 24 ఎన్నికల్లో ఏం చేశారు? మేము 3 రాజధానులుగా పెడతాము, వైజాగ్ రాజధాని తీసుకెళ్తాము, అమరావతిలో రాజధాని ఉండదని చెప్పి వైజాగ్ రాజధాని అని చెప్పి ఎన్నికలకు పోయినటువంటి నీకు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మళ్ళీ అమరావతి గురించి మాట్లాడితే మాత్రం రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని హెచ్చరిస్తున్నాం. జై అమరావతి. ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటండి? ఇది రాజధాని కాదు, నదీ గర్భం. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏవీ లేవు. సీఎం గారు ఎక్కడుంటే అదే రాజధాని. ఏంటి ఆ మాటలు? ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం, తాడేపల్లిలో ఉన్నది మీ ఇల్లు కాదు, దయ్యాలు కొంప అంటాం. నిజమైపోద్దా? లేదు కదా. మీకు అంటే మీకు ఎంత బాధో, మీ ఇల్లు కాదు అది దయ్యాల కొంప అంటే, దయ్యాలు నివసించే కొంప అంటే మీకెంత బాధో. ఒక రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో మీరు ఇలా బయటకు వచ్చి, ఇప్పుడు పాపం దుప్పటి కప్పుకొని పడుకున్నారు మీరు, మీ వాళ్ళంతా, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఎందుకు మాట్లాడుతున్నారో అది విషయం తెలుసు. ఎందుకంటే మీరు కళ్ళకంటున్నారు కదా, 11 సీట్లకే కాదు పరిమితం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి, మళ్ళీ మేము అప్పుడు అధికారంలోకి వస్తామని రప్ప నరుగుతామని చెప్పి చెప్పుకుంటున్నారు కదా మీరు మీ వాళ్ళంతా. మళ్ళీ అప్పుడు వచ్చి మళ్ళీ రాజధానిని నాశనం చేయాలి, మళ్ళీ ముక్కలు చేయాలని ఏదో ఆలోచిస్తున్నారు. కానీ బాబు గారు ఇదేవి జరగకుండా ఉండాలని చెప్పేసి పార్లమెంటు అంటే కేంద్రంతో కలిసి పార్లమెంట్లో రేపు బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఒక చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. ఎక్కడ చట్టబద్ధత వస్తే ఏం చెయ్యాలి కదని చెప్పి ఈ రకంగా కుట్రలు కుతంత్రాలు అన్నీ మనసులో పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి మాటలన్నీ మా మీద విసురుతున్నారు. గతంలో 5 ఏళ్ళు మీరు తీసుకున్న మూర్ఖత్వపు నిర్ణయానికి 5 ఏళ్ళు పిల్లల్ని ఇంటిని అన్నిటినీ మర్చిపోయి 5 ఏళ్ళు నడి రోడ్డు నిలబడి ఉద్యమం చేసాం ఏడ్చుకుంటా. మా ఏడుపే తగిలిందో రాష్ట్ర ప్రజలందరి బాధ మీకు తగిలిందో, ఆ ఉసురు తగిలిందో కానీ 11 సీట్లకు పరిమితం అయిపోయారు. అయినా సిగ్గు రాలేదు. ఇంకా అంటే ఆ 11 కాస్త ఇంకొకటి చేసుకునేదాకా మీకు తృప్తి ఉండదేమో నాకు తెలిసి. ఎలా మాట్లాడుతున్నారు అసలు? అది ఒకప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఒప్పుకోలేదా? ఇది విజయవాడ గుంటూరు మధ్యలో నడిబొడ్డు ప్రాంతం అయితే రాజధానికి అనుకూలంగా ఉంటుందని, ఇక్కడ నది, కృష్ణా నది నీరు అన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పి ఒకప్పుడు మీరు ఒప్పుకున్నదే కదా. మరి మీరు ఒప్పుకున్న నోటితోటి మళ్ళీ ఈరోజు ఇక్కడ రాజధాని లేదని ఎలా అంటారు? అంటే అధికారంలోకి రాగానే అన్నారు దీన్ని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఇది భ్రమరావతి అన్నారు, ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు. మరి అన్నిటినీ తిప్పికొట్టాం న్యాయస్థానాల ద్వారా. మేము కూడా న్యాయస్థానాలని చేసుకొని మీకు మీద వ్యతిరేకంగా మేము కూడా వెళ్ళి, మీరు రైతుల మీద ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మీరు వెళ్ళారు. మీకు వ్యతిరేకంగా మేము కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాము. అలాగే అక్కడి నుంచి వచ్చిన తీర్పుల్ని మేము గౌరవించాం, మీరు గౌరవించకపోబట్టే ఈరోజు ఇంకా 3 రాజధానుల బిల్లు అనేది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి, అది ఇంకా తీర్పు రాలేదు కాబట్టి ఏదో వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. అదేమీ రాదు, తీర్పు కూడా రాదు. ఎందుకంటే రేపు చట్టబద్ధత ఒకవేళ పార్లమెంట్లో అది చట్టబద్ధత కల్పిస్తే కనుక కేంద్రం వెంటనే ఈ కేసు కూడా కొట్టేస్తారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని వీళ్ళని ఎలాగైనా మళ్ళీ మభ్యపెట్టాలి అని చెప్పి మేము ప్రశాంతంగా ఉన్న వాళ్ళని మళ్ళీ మేల్కొల్పి మరీ తన్నించుకోవడం అంటే ఇదే. కాబట్టి మీరు ఇంకా అంటున్నారు కదా ఇక్కడ రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు, కరెంట్ లేదు, నీరు లేదు. మీ ఇంట్లో నీరు రావట్లేదా? కోటవేడు దూరంలోనే కదా ఉంది తాడేపల్లి. మరి మీ ఇంట్లో నీరు రాక ఏం తాగుతున్నారు? మరి మీరు మీ ఇంట్లో కరెంట్ లేకపోతే ఏం వాడుకుంటున్నారు? మరి మీరు అంతెందుకు, రేపు మీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా రెడీ అవుతున్నాయి కదా, అక్కడికి వచ్చి ఉండేది మరి మీరేగా, మీరు ఒక ఎమ్మెల్యే కదా. మరి రేపు రాబోతున్నారు కదా అక్కడికి, అక్కడ ఏం ఉన్నాయో లేదో మరి వెళ్ళి చెక్ చేసుకోపోయారా? గతంలో అంతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ గ్రాఫిక్స్ అనేవాళ్ళు. అప్పుడు సవాల్ ఇసిరినా కూడా వాళ్ళు ఏం తీసుకోరు వాటిని. ఇంకా వాళ్ళకి సవాల్ ఇసరడం కూడా వేస్టే. మేము నిజాలు తెలుసుకోండి, వాళ్ళు నిజాలు తెలుసుకోలేరు. నిజాన్ని చూసినా కూడా దాన్ని అబద్ధమనే అంటారు. అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఆ అబద్ధాలనే ప్రజలకు చెప్పాలని చూస్తున్నారు. ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. ఒకప్పుడు నమ్మారు, ఒక ఛాన్స్ అన్నారు, ఏదో నవయువకుడివి ఉద్ధరిస్తామనుకున్నారు. తమ పరిపాలన ఏందో చూశారు, వచ్చాక చూశారు. ఇంకా ఈయన వల్ల కాదు, అసలు యువకుడైనా కూడా ఆయన స్వార్థం ఏదో ఆయనే, కానీ ప్రజల శ్రేయస్సు అనేది ఆయనకి అవసరం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే అంత శక్తి సామర్థ్యాలు ఆయనకి లేవు. ఇదల్లా బాబు గారికే సాధ్యం అని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నారు. కాబట్టి ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచనలు ఎక్కడైనా మానుకొని మీ పనేదో మీరు చూసుకుంటే మాకు మంచిది, మీకు మంచిది. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి.
మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మేము సిగ్గుతో తలదించుకుంటున్నామండి. రైతులుగా కానీ, మరి అమరావతి పౌరులుగా కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా కానీ మన రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి దాదాపు 70 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే, విడిపోయిన రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి గతంలో ఉన్న పాలకులు అందరూ కలిసి అడిగితేనే మేము ఇక్కడ భూములు ఇచ్చామండి. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే, సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని అంటున్నాడండి. మరి మిగిలిన రాష్ట్రాలందరూ కూడా మరి వాళ్ళ సీఎంలందరూ కూడా మరి గతంలో ఏదైతే రాజధానులుగా ఆ రాష్ట్రాలకు స్థిరపడి ఉన్నాయో వాటిలోనే కూర్చొని పరిపాలన చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా మరి వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ ఎందుకు పరిపాలన చేయట్లేదు వెళ్ళి? మీరైనా సిగ్గు తెచ్చుకొని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎంత అదృష్టం అంటే మీరు రాజకీయాల్లో కనీసం మీరు కష్టపడకుండానే మీ నాన్న లెగసీతోటి మీరు రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏం చేయదలుచుకున్నారు? అసలు మీ పార్టీయే విష పార్టీ. కనీసం ప్రజలకు అభివృద్ధి అనేది లేకుండా చేసి మీరు ఏదో బట్టలలోకి మీ ఇష్టం వచ్చిన డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతోనే మరి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి నెలకు 5,000 జీతాలు ఇచ్చి వాళ్ళని ఎదగనీయకుండా మరి మీ కాళ్ళ కింద చెప్పుల్లాగా పడి ఉండి మీరు ఎట్లా చెప్తే అట్ట వినేటట్టు ఉంటేనే జనాలు బాగున్నట్టు, మీకు అధికారం వస్తేనే మీరు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుండట్టు. వేరే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బాగోదు, రాష్ట్రం అభివృద్ధి కాదు, అమరావతి కట్టకూడదు, రాజధాని కట్టకూడదు. రాజధాని ఎక్కడ ఉంటే అంటే సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటే అది ఎంత మూర్ఖపు మాట అంటే, అది భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ రాజ్యాంగం ఇష్టం లేదు. రాజారెడ్డి గారి రాజ్యాంగం అంటే వాళ్ళ తాత పెంపకంలో పెరిగాడు కాబట్టి ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాలి రాష్ట్ర ప్రజలందరూ. దేశం కూడా నన్ను చూసి గర్విస్తుందని చెప్పి గతంలో 19లో ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పాడు. మరి దానికి ఎట్లాంటి రాజకీయాలు చేస్తేనే మరి ఆయన వైపు తిప్పి చూసుకుంటారేమో మరి మాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నాడంటే, నదీ గర్భంలో ఒక రాజధాని కడుతున్నారని చెప్తున్నారు. నదీ గర్భంలో ఎట్ట రాజధాని కడతారండి? మరి గతంలోనే మరి గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇక్కడ కేసు వేస్తే తీర్పిచ్చారు. మరి 100 సంవత్సరాల్లో ఇక్కడ వరదలు లేవని ఇచ్చారు. వరదలు అంటే అండి ఏ ఏరియాలైనా సరే వాగులు వంకలనే ఉంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు ఒక 10 సెంటీమీటర్లు అనుకోకుండా వర్షం పడినప్పుడు వాగులు వస్తూ ఉంటాయి. ఆ వాగులు వచ్చినప్పుడు 10 రోజులు ఉంటే పోతాయి. అట్లాగే ఈ రాజధాని ప్రాంతంలో కూడా 2-3 కోటెళ్ళ వాగు, కొండవీటి వాగు, పాలవాగు అనే వాగులు ఉన్నాయి. ఆ వాగులతోనే ఇక్కడ వ్యవసాయం జరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఇక్కడ ఎత్తిపోతల పథకాలు కట్టి క్లీన్ చేసుకోమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రాజధాని కడతాం మొదలుపెట్టారు. అయినా కానీ మీకు సుప్రీంకోర్టుని అడగమని ఇవాళ మీరు చెప్తున్నారు. మరి గతంలోనే సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చున్నారు అక్కడ రాజధాని కట్టుకోమని చెప్పి. అంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా ఏంటి? మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, దేశంలో ఎక్కడ భూమి ఇవ్వాలన్నా, ఏ కంపెనీకి భూమి ఇవ్వాలన్నా ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అదృష్టం, మరి రైతులకి ఆయనకి ఉన్న కాంబినేషన్ ఏంటో కానీ తెలియదు. ఆయన ఎక్కడ భూమి అడిగితే అక్కడ ఆయనకి ఇస్తున్నారు భూమి. ఎందుకు ఇస్తున్నారంటే ఆయన డెవలప్మెంట్ చేస్తాడనే నమ్మకం ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. మరి దేశంలో ప్రధానమంత్రి గారి పార్టీ బీజేపీ కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరు కూటమితో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని మరి వాళ్ళు అందరినీ సర్ది చెప్పుకొని అందరినీ కలుపుకొని పోతా మరి ఇప్పుడు కొత్తగా 2వ విడత పూలింగ్లో కూడా రైతులు పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడి మరి భూములు ఇస్తుంటే ఇది ఎక్కడ అభివృద్ధి అయిపోద్దో, భవిష్యత్తులో నన్ను ఎక్కడ గుర్తుపెట్టుకోవడానికి లేకుండా పోతారేమో అనే అక్కస్తోటే మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమరావతిని గుర్తించాలని చెప్పి ఒక కేంద్రంలో బిల్లు పెట్టమని చెప్పి అడిగారు. దానికి అమిత్ షా గారు ఓకే అన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయినా కానీ ఇప్పుడు మరి అభివృద్ధి అయ్యి రాజధాని ఇదే స్థిరపడితే నేను రాజకీయాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో అవకాశాలు ఉండవేమో అని చెప్పి మరి ఇట్లా మాట్లాడుతున్నారు. మాకు అయితే తెలియదు. కానీ అసలు ఇప్పటికి 4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద మాట మార్చారండి. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు యూటర్న్ ముఖ్యమంత్రి అని అంటున్నారు. మీరు ఎన్నిసార్లు మాటలు మారుతారు? అసలు మీకు సిగ్గు అనేది ఉందా? మీకు ఆ భాష మాట్లాడటానికి కూడా మాకు రాట్ల రైతులుగా మేము. అసలు మీకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? మరి రాష్ట్రానికి తలమానిగా అయినటువంటి రాజధానిని కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయాలకు అనుగుణంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడ కూర్చొనైనా పరిపాలన చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మీరు పరిపాలన చేసి ఉండి గతంలో మీరు ఏమైనా చేయకుండా ఉంటే కొన్ని మీకు ఏమైనా తెలియదు అనుకోవచ్చు. మరి ముఖ్యమంత్రిగా చేసి ఉండి కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? అసలు రాష్ట్ర ప్రజలు మీరు మీ చెప్పు కింద కుక్కల్లాగా పడి ఉండే వాళ్ళలాగా లెక్కేస్తున్నారు ఏంటి? అసలు కనీసం ప్రజలకి ఏమన్నా రాజ్యాంగం తెలుసు, పరిపాలన తెలుసు, ఓటు హక్కు తెలుసు అని మీరు అనుకోవట్లేదా ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా మాట్లాడితే అట్లా ప్రజలు మీకు ఒత్తాస పలుకుతున్నారు అనుకున్నారని. గతంలో మీరు మాట్లాడిన భాషకి, మీరు చేసిన పరిపాలనకి గతంలో తెలియక 151 సీట్లు ఇచ్చారు. తెలిసిన తర్వాత మీకు ఇచ్చింది 11 సీట్లు. అయినా కానీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంతో కలిసి వారితో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మేము భవిష్యత్తులో వస్తే వాళ్ళకంటే మంచిగా పరిపాలన చేస్తామని చెప్పి అధికారంలోకి రావాలి. కానీ మేము వస్తే రప్పారప్ప నరుగుతాము, అమరావతిలో ఎవరు పెట్టుబడులు పెట్టొద్దు, మరి మెడికల్ కాలేజీలకు ఎవరు కాంట్రాక్టులు వేయొద్దు, ఇట్లా చేస్తే రాష్ట్రంలో
పిల్లలందరూ ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? మీరు ఆలోచించి మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించకుండా మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో పండగ చేసుకుంటారని కోరుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఈరోజు ఇంత దిగజారి మాట్లాడతాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ఊహించి ఉండరండి. అసలు రివర్ బెడ్కి అంటే నది గర్భం అంటే ఏంటి, నది ఒడ్డు అంటే ఏంటి అన్నది తెలియని ముఖ్యమంత్రి ఈయన రాజధాని రైతులు ఏడవట్ల వీడి మూలాన 5 సంవత్సరాలు మేము సంకనాకిపోయాం. పెద్ద చెత్త ముఖ్యమంత్రి అంటే మంత్రివర్గం అలాంటిదే. వీళ్ళంతా సినిమా హాల్ దగ్గర బ్లాక్లో టికెట్లు అమ్ముకునేవాళ్ళు, ఏమండి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వీళ్ళంతా మంత్రులు అయిపోయి గత 5 సంవత్సరాల్లో ఈ రాజధాని అమరావతి నాశనం అయిపోవటానికి కారణం వీళ్ళకి ఏ విషయం మీద అవగాహన లేదు. టీఎంసీలు అంటే ఏమిటి, నీటిపారుదల అంటే ఏమిటి, ఏ ప్రాజెక్టుల మీద అవగాహన ఉండదు, ఏ నాలెడ్జీ లేని వెధవలు అనమాట. వీళ్ళు గత 5 సంవత్సరాలు మాకు నాశనం చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ రాజధాని రైట్ ప్లేస్ కాదంటాడు. ఈయనకి ఏం తెలుసని రైట్ ప్లేస్ కాదంటున్నాడండి. ఈయన బెంగళూరు తాడేపల్లి తిరుగుతా మధ్యలో మెలకు వచ్చిన రోజు పెళ్ళందరిన రోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఈ ముఖ్యమంత్రి ఏ అవగాహన లేదు. ఈయన మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాడండి. ఆయన ఏదో కళ్ళగా అంటున్నాడు ఇట్లా వాగితే ఏదో వచ్చేస్తామని. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం వీక్నెస్ ఏంటంటే అవినీతి నాయకుల్ని ఇంకా చెండాడి లోపలేయాలి. ముందు వేస్తే వీళ్ళందరికీ నోళ్ళు మూతపడతాయి. అది తెలుగుదేశం ముందు ముఖ్యంగా కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇట్లాంటి ముఖ్యమంత్రుల మాటలు నమ్మటానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంత అమాయకం కాదు. ఈయన జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాడండి. అమరావతిలో రోడ్లు లేవు, నీళ్లు లేవు, విద్యుత్ లేదు అనే వాటిలో ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుందండి. ఇప్పుడు గుడ్డోడికి ఎవడు చెప్పగలడు? ఇప్పుడు నువ్వు ఒకసారి వచ్చి నువ్వు తాడేపల్లి ఇక్కడ 10 కిలోమీటర్లు కూడా లేదు. నువ్వు ఒకసారి వచ్చి ఇప్పుడు రాజధానిలో జరుగుతున్న పనులు చూడండి, రేయింబగళ్ళు చూడండి. మాకు ఎగిరి గంతయ్యాలని సంతోషంగా ఉంది. రాజధాని రైతులుగా భూములు ఇచ్చినందుకు ఆ ముందు ఈ 5 సంవత్సరాలు ఏ నరకమైతే అనిపించామో అదంతా ఇప్పుడు మాకు తీరిపోయింది. ఈ సంతోషంలో మళ్ళీ ఈ వచ్చి ఏదో వాగాడని మేము నీరసపడిపోము. రాజధాని ఆగదు, దిగ్విజయంగా ముందుకెళ్తుంది. ఆ దేవదేవుడు ఆశీస్సులు ఉన్నాయి మాకు. ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది, బ్రహ్మాండంగా వెలిగిపోతుందండి. వీడేం వాగినా అది ఏం ఆగదు. ఇది ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి.